అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవారు ఏవండోయ్ శ్రీవారు మధురంగా వినిపిస్తున్న ప్రియ సతీస్వరం వింటూ అటు ఇటు కదిలాడు మంచం మీద నిద్రపోతున్న వంశీకృష్ణ. ఓ నా ప్రియమైన పతిదేవా, నిద్రలేవండి. ఈసారి అతన్ని తట్టి లేపింది అతని భార్య రాధిక. 5 మినిట్స్ రాది, నిద్రలోని చేతివేళ్లు చూపించి చెప్పాడు. ముద్దుగా నిద్రపోతున్న భర్తను చూసి మురిసిపోతూ మెటికలు విరిచి అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది రాధి. 5 కాస్త 10 నిమిషాలయ్యాక అతన్ని నిద్రలేపింది. లేవనే లేదు అతను. ఇక ఇలా కాదని తెలిసి అటు ఇటు చూసి సైడ్ టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్లోని పొడవైన ప్లాస్టిక్ ఆకును తీసుకుని అతని చెవి దగ్గర ఆడించింది. ఆ చిరుస్పర్శకి గిలికింతలు కలిగి చిన్నగా కదిలి పక్కకి తిరిగి పడుకున్నాడు. ఇంకొక చెవిలో కూడా అలానే చేసింది. అతను ఈసారి బార్లా తిరిగి పడుకున్నాడు. ఇది కూడా పనవ్వలేదు అనుకుంటూ బార్ల పడుకున్న అతనికి చెక్కిలి గింతలు పెట్టడం మొదలుపెట్టింది. వంశీ ముందు స్పందించకపోయినా ఆమె ఆపకుండా అలానే చేస్తుండటంతో అతని నిద్ర డిస్టర్బ్ అయ్యి గిరుక్కున వెల్లకిలా తిరిగాడు. అతను అలా చేస్తాడని ఊహించిన రాధిక నేరుగా అతని గుండెల మీద వాలిపోయింది. ఆమె వెంటనే లేచే ప్రయత్నం చేసింది, కానీ అది సాధ్యపడనీయకుండా ఆమె చుట్టూ అతని చేతులు బిగుసుకున్నాయి. భర్త అల్లిన ప్రియబంధనం నుండి విడిపించుకునేందుకు ఆమె చూస్తుంటే అతని కౌగిలి మరింత బిగుసుకుంది. అబ్బా వదలండి శ్రీవారు, గారంగా అంటున్న శ్రీమతి స్వరానికి మెల్లగా కళ్ళు తెరిచి, వదలను, ఇలానే నిన్ను బంధించేస్తాను జీవితాంతం, ప్రేమగా చెప్తూ మరింత దగ్గరగా హత్తుకున్నాడు. మీ కౌగిలి చెరలో జీవితాంతం బందీగా ఉండాలనేది నా ఆశ కూడా, అంది రాధిక అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ఆహా అవునా అంటూ ఆమె మొహానికి దగ్గరగా వెళ్ళబోతుంటే చటుక్కున అతన్ని నెట్టేసి త్వరగా లేచి రెడీ అవ్వండి అంటూ నవ్వుతూ బయటకు పారిపోయింది రాధిక. ఏ రాధి ఆగు అంటూ ఆమె వెనకే వెళ్ళబోయాడు అతను. అంతలో మోగిన అలారం సౌండ్కి మెలకువ వచ్చి అతన్ని కలలో నుండి వాస్తవంలోకి వచ్చేలా చేసింది. నిద్ర లేచిన వంశీ మంచం దిగి నేరుగా 10 అడుగుల దూరంలో మాల వేసి గోడకు తగిలించిన రాధిక ఫోటో దగ్గరికి వెళ్ళి ఎంతో అందంగా నవ్వుతూ ఉన్న రాధిక రూపాన్ని చేత్తో తడుముతూ, రాధి, ఎందుకురా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నిన్ను పట్టించుకోకపోవడం నా తప్పే. అందుకు బదులుగా ఇంత పెద్ద శిక్షను నాకు వేయడం నీకు భావ్యమా? ప్రతిరోజు నువ్వు నా కల్లోకి రావడం, మన పెళ్ళైన కొత్తల్లో నన్ను నిద్రలేపినట్టు నా కళ్ళ ముందుకి కలగా వచ్చి నువ్వు లేని నిజంలోకి నన్ను నెట్టేసి ప్రతిక్షణం నీ పట్ల నా నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ అనుక్షణం నాకు నరకాన్ని చూపిస్తున్నావు కదూ. నేను చేసింది తప్పే, అందుకని నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలే? నువ్వు లేని జీవితం నరకంగా ఉందిరా. నా వల్ల కావడం లేదు ఇలా బ్రతకడం. నాకు కూడా నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది, కానీ నువ్వు నా దగ్గర తీసుకున్న మాట నన్ను ఆ పని చేయనీయకుండా ఆపుతుంది. రాధి, నీకు చెప్పినట్టుగానే మన కిట్టూగాడిని బాగా చదివిస్తున్నాను. నీకు తెలుసా, వాడు క్లాస్ టాపర్. నువ్వు వాడిని ఎలా పెంచాలని కళ్ళ కన్నావో నేను వాడిని అలానే పెంచుతున్నాను. మన కిట్టూగాడు చాలా గుడ్ బాయ్ తెలుసా. చెప్పింది వింటాడు, పెట్టింది తింటాడు, బుద్ధిగా ఆడుకుంటాడు, చక్కగా చదువుకుంటాడు, అసలు అల్లరే చేయడు అంటూ తమ 6 ఏళ్ల కొడుకు గురించి భార్యకు చెప్తూ సమయం గడిపేశాడు. అంతలో అతని ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని సరే వస్తున్నాను అని చెప్పేసి, బిజినెస్ కాల్ రాది. ఒకప్పుడు బిజినెస్, డబ్బు, పేరు, గుర్తింపు కోసం వెంపలాడుతూ నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నా నువ్వు లేవు. ఏదైనా ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. ఒకసారి చేయిజారాక దాని విలువ తెలిసినా ప్రయోజనం లేదు అని నిట్టూచి భార్య మొహం ఒకసారి చూసి వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు. అంతలో సర్వెంట్ బ్రేక్ఫాస్ట్ రూమ్కి తీసుకుని రావడంతో 2 ముద్దలు తినేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్తూ రాధిక ఫోటో ముందు ఆగి, బాయ్ రాధి, ఈరోజు మీటింగ్ ఉంది, అది బాగా జరిగేలా చూడు అని చెప్పేసి గది నుండి బయటికి రాగానే డాడీ అంటూ కిట్టు వంశీ కాళ్ళను చుట్టేశాడు. కిట్టు కన్నా అంటూ బ్రీఫ్ కేస్ పక్కన పడేసి వాడిని ఎత్తుకుని ముద్దులు పెట్టేశాడు వంశీ. వాడు కూడా తండ్రి చెంపల మీద ముద్దు పెట్టాడు. ఆ చిన్నారి ప్రియస్పర్శకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వంశీకి. డాడీ టిఫిన్ చేశావా అని ఆత్మీయంగా అడుగుతున్న కొడుకుని దగ్గరికి తీసుకుని, తిన్నాను నాన్న, నువ్వు తిన్నావా అని అడిగాడు వంశీ. ఓ ఎప్పుడో, నానమ్మ పెట్టేసింది కదా అన్నాడు కళ్ళను గుండ్రంగా తిప్పుతూ. అంతలో కిట్టు కన్నా స్కూల్కి టైం అవుతుంది అంటూ వాడి బ్యాగ్ పట్టుకుని వచ్చారు వంశీ తల్లి సుజాత. సరే నాన్న, స్కూల్కి టైం అవుతుంది, బాయ్ అంటూ కిట్టుగాడు తండ్రి బుగ్గకి ముద్దిచ్చి గబుక్కున తండ్రి చేతుల్లో నుండి దిగేసి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని నాన్నకి నానమ్మకి బాయ్ చెప్పేసి తాత చేయి పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. వంశీ కూడా తల్లికి బాయ్ చెప్పేసి ఆవిడ ఏదో చెప్పబోతుంటే అదేంటో తెలిసిన వాడే వినకుండా స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు. చనిపోయిన భార్యనే తలుచుకుంటూ బాధపడుతూ మరో పెళ్లి చేసుకోమన్నా చేసుకోను అన్న కొడుకుని చూసి నిట్టూర్పు విడిచి తన పనిలో లీనమయ్యారు సుజాత. ఆఫీస్కి బయలుదేరిన వంశీ కార్ సీట్గా అనుకుని కళ్ళు మూసుకుని ఆలోచనలోకి జారుకున్నాడు. వంశీకృష్ణ రాధికలది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా
తొలిచూపుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్ళైన తర్వాత ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కొన్ని రోజులకు వంశీ జాబ్ మానేసి తన డ్రీమ్ అయిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. దాన్ని డెవలప్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు వంశీ. రాధిక కూడా అతనికి చాలా సపోర్ట్ చేసేది. బిజినెస్ పెట్టిన కొన్ని రోజులకు వారి మధ్య చిన్నగా దూరం మొదలైంది. అది కనిపెట్టిన రాధిక ఆ దూరాన్ని దూరం చేసే ప్రయత్నం చేసిన పనినే ధ్యాసగా చేసుకున్న వంశీ ఆమె ఆరాటాన్ని గుర్తించక మరింత దూరం పెరిగేలా చేశాడు. అతని వైఖరి ఆమెకి బాధ కలిగించినా అది వారి భవిష్యత్తు కోసమే కదా అని సమాధానపరుచుకునేది రాధిక. ఇదిలా ఉండగా ఓ రోజు ఆమె తల్లి కాబోతుందని తెలిసింది. ఆ రోజు రాధిక ఆనందం అంతా ఇంతా కాదు. ఆ విషయం వంశీకి చెప్పాలని ట్రై చేసింది కానీ అతని ఫోన్ కలవలేదు. ఆ తర్వాత వారానికి ఇంటికి వచ్చాడు వంశీ. రాధిక ఎంతో ఆనందంగా వంశీకి విషయం చెప్పింది. వంశీ కూడా చాలా ఆనందించాడు. అలాగే రాధికను ఇంతకు ముందులా ప్రేమగా చూసుకునేవాడు. మారిన భర్త పద్ధతికి రాధిక కూడా చాలా సంతోషించేది. ఇంతలో వంశీ కంపెనీకి ఒక గొప్ప ప్రాజెక్ట్ రావడంతో అతను మళ్ళీ బిజినెస్లో పడి రాధికను నెగ్లెక్ట్ చేసేశాడు. మళ్ళీ రాధిక మునపట్ల అతని కోసం ఎదురు చూస్తూ ఇంకా భూమి మీదకు రాని బిడ్డ కోసం ఆలోచిస్తూ రోజులు గడిపింది. రోజులు గడిచి రాధిక 5వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు మంత్లీ చెకప్కి వెళ్ళింది. డాక్టర్ స్కానింగ్స్ అన్నీ చేసి ఆమెకి గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని, దాని కారణంగా ఆమెని లేదా ఆమె కడుపులోని బిడ్డలో ఎవరో ఒకరినే కాపాడగలం అని తేల్చి చెప్పడంతో రాధిక బిడ్డనే తన ప్రయారిటీ అని నిర్ణయించుకుని ఇంటికి వచ్చేసింది. ఆ రోజు నుండి రాధిక వంశీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చూసింది కానీ ఎప్పట్లానే ఆమెను నిరాశకు గురి చేశాడు వంశీ. అలా నిరాశ నిస్పృహలతో కాలం వెళ్లదీసి 9వ నెలలో అడుగుపెట్టిన రెండో రోజే కిట్టుని భూమి మీదకు తెచ్చి ఆమె ప్రాణం వదిలింది. రాధిక మరణ వార్త విన్న వంశీ ఆగమేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నాడు. హాస్పిటల్ బెడ్పై విగతజీవిగా ఉన్న భార్యను చూసి కుమిలి కుమిలి ఏడ్చాడు. అప్పుడే తల్లి ఒక చేతిలో క్యారమంటున్న తన కొడుకుని ఎత్తుకుని ఊరడిస్తూ మరొక చేతిలో ఒక ఉత్తరాన్ని తెచ్చి అతనికి ఇచ్చింది. అయోమయంగా ఆ చేతిలో ఉత్తరాన్ని అందుకుని ఓపెన్ చేసి చదివాడు. శ్రీవారు, కొన్ని నెలల క్రితం నా గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, తల్లి బిడ్డ ఇద్దరిలో ఒకరినే కాపాడగలమని చెప్పారు. నేను మన బిడ్డనే ఎంచుకున్నాను. ఏం చేయను, ఒక తల్లిగా నాకు నా ప్రాణం కంటే కూడా నా బిడ్డ ప్రాణమే ముఖ్యమనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంటికి వచ్చాక మీతో ఆ విషయం చెప్పాలనిపించింది, కానీ మీరు కృంగిపోతారని చెప్పలేదు. చనిపోయే ముందు మీతో సమయం గడిపి ఆ క్షణాలను తలుచుకుంటూ ఆనందంగా కన్నుమూయాలి అనుకున్నాను. కానీ మీరు ఎప్పుడూ ఆఫీస్ బిజినెస్ అంటూ నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ లైన్స్ చదివి పెద్దగా ఏడ్చేశాడు వంశీ. కొంతసేపటికి కళ్ళు తుడుచుకుని తిరిగి చదవడం మొదలుపెట్టాడు. ఏమండి, ఇప్పటి వరకు మిమ్మల్ని చాలానే అడిగాను, కానీ అవేమీ మీరు తీర్చలేకపోయారు. కానీ చనిపోయే ముందు నాకున్న ఒకే ఒక్క కోరిక, నా చివరి కోరిక మీతో చెప్పాలనుకుంటున్నాను. అది మీరు తీరుస్తారని ఆశపడుతున్నాను. ఏమండి, మనకి పుట్టేది కొడుకో కూతురో నాకు తెలియదు. ఎందుకంటే మన బిడ్డ కళ్ళు తెరిచిన క్షణం నేను కన్ను మూస్తాను అని డాక్టర్ ముందే చెప్పారు. కడుపున పుట్టిన బిడ్డ కనులారా చూసుకోలేని అభాగ్యురాల్ని నేను. కానీ మీరు అలా కాదు. మన బిడ్డను మీరు చూస్తారు, చేతుల్లోకి తీసుకుంటారు. తన బుడిబుడి అడుగులు, చిట్టి చిట్టి మాటలు, తన ఎదుగుదల అన్నీ చూస్తారు. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులండి. ఏమండి, నా కోరిక ఒకటే, మీరు మన బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచాలి. తనకి మంచి జీవితం అందించాలి. తను గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఇంకా మీరు మన బిడ్డ జీవితాంతా ఆనందంగా సంతోషంగా ఉండాలి. వంశీ, ప్లీజ్ మన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి. అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చివరగా ఒక మాట, ఐ లవ్ యూ శ్రీవారు. ఇక సెలవు. ఇట్లు మీ ప్రియమైన భార్య రాధికా వంశీకృష్ణ. చివర్లో కన్నీటి చారలతో ఉన్న పేపర్ను చూసి వంశీ గుండెలవిసేలా ఏడ్చాడు. తనదైన లోకంలో బ్రతికి భార్యను ఎంత బాధ పెట్టాడో అర్థమై చాలా బాధపడ్డాడు. తన ఏడుపుకి మరి కాస్త ఏడుస్తున్న కొడుకును చూసి రాధిక అడిగిన మాట గుర్తొచ్చి మొదటిసారి బాబుని చేతుల్లోకి తీసుకుని వాడిని ఊరడించి కొడుకు చేతిని పట్టుకుని ఇకపై వాడికి నేనే అన్నీ అయ్యి జాగ్రత్తగా చూసుకుంటాను అని కొడుకుది తనది చేయి కలిపి మాట ఇస్తున్నట్లుగా వాలిపోయిన భార్య చేతిలో వేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వంశీకి కొడుకే లోకం. బిజినెస్ కూడా తగ్గించేశాడు. బ్రతకడానికి అవసరమైనంత సంపాదిస్తే చాలని రాధిక మరణం తర్వాత అతనికి తెలిసొచ్చింది. రాధిక చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పారు, కానీ వంశీ వినలేదు. తన జీవితంలో భార్య స్థానం రాధికదే అని చెప్పేశాడు. తల్లి కూడా అదే ప్రస్తావన తేవడంతో ఆవిడతో మాటలు తగ్గించేశాడు. కొడుకు స్కూల్కి వెళ్లే టైంకి ఆఫీస్కి బయలుదేరతాడు. తిరిగి వచ్చే టైంకి ఇంట్లో ఉంటాడు వంశీ. ఇక వాడు పడుకునే వరకు వాడితోనే సమయం గడుపుతాడు. రాధిక విషయంలో తను చేసిన నిర్లక్ష్యం కొడుకు విషయంలో చేయకూడదని నిర్ణయించుకుని తన లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు. కానీ ఎన్ని చేసి ఏం లాభం? అన్నిట్లోనూ తోడుండే అద్దానికి దూరమయ్యాక కొన్ని జీవితాలు అంతే. ఉన్నంత వరకు వాటి విలువను తెలుసుకోలేరు.
అవి దూరం అయ్యాక తెలుసుకునే ఉపయోగం ఉండదు. అలాంటి ఓ కథే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.